అందరికీ నమస్కారం అండి. మొన్న ఏదైతే శ్రీకృష్ణ సాహితీ హై స్కూల్లో శ్రీకృష్ణ సాహితీ స్కాలర్షిప్ ఎగ్జామ్ కండక్ట్ చేశామో ఆ స్కాలర్షిప్ ఎగ్జామ్కి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఏదైతే మీకు ఆల్రెడీ తెలుసు, ఎగ్జామ్ పేపర్ మొన్న 10th ఎగ్జామ్ అయిన తర్వాత 11th ఈవినింగే ఎగ్జామ్ పేపర్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన కీ కూడా అప్లోడ్ చేసాం. మరి మీరందరూ చూసే ఉంటారు. మీ విద్యార్థినులు ఎలా రాశారు, ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు ఇదివరకే నాకు తెలిసి ఐడెంటిఫై చేసి ఉంటారని అనుకుంటాను. ఏదైనా ఎగ్జామ్ హాల్లో రాసేదానికి లిటిల్ బిట్ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కల మార్కులు కూడాను ఒక 10 minutes బ్యాక్ మరి మీ అందరికీ సెండ్ చేయడం జరిగింది. మరి మీరు చూసుకొని ఉంటారని అనుకుంటున్నాను. అయితే నా దృష్టిలో ఎగ్జామ్కి ఎవరెవరైతే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో వాళ్ళందరూ విజేతలుగానే భావిస్తాను నేను. మరి ఏదేమైనప్పటికీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి. హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇస్తాం. మరి అయితే సమ్మర్లో ఎవరైతే పిల్లవాడు ఆల్రెడీ చదివిన సబ్జెక్టే ఇంకోసారి రివిజన్ చేస్తాడో వాడికి ఖచ్చితంగా ఈ సమ్మర్ హాలిడేస్కి సంబంధించి ఇదొక ప్రోత్సాహంగా నేను ఈ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ విద్యార్థులు ఎవరన్నా ఈ ఎగ్జామ్ కనుక మిస్ అయ్యి ఉంటే, మీ బంధువులు, ఫ్రెండ్స్ పిల్లలు, మీ నైబర్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఈ వెబ్సైట్లో మా మొబైల్ నెంబర్స్ అవి ఉంటాయి, మాకు అప్రోచ్ అవ్వచ్చు. మీ పిల్లలకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మీ స్టాండర్డ్స్ ఎలాగున్నాయి అనేది మీరు చెక్ చేసుకునేదానికి మళ్ళా రాసే అవకాశం ఎవ్రీ ఇయర్ అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. మా మొబైల్ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు ఎగ్జామ్ని అటెంప్ట్ చేయవచ్చు. అయితే ఆల్రెడీ విషయం ఏంటి అంటే, ఎవరైతే సేమ్ మార్క్స్ ఏదన్నా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్లో ఉన్న సేమ్ మార్క్స్ వచ్చుంటే కనుక వాళ్ళకి ఆ ప్రైజ్ మనీ అనేది షేర్ చేయడం జరుగుతుంది. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా మీరు చూసే ఉంటారు. ఐ థింక్ సెకండ్ ప్రైజ్ ఇద్దరికి రావడం వల్ల ఇద్దరు పిల్లలకి కూడా ఆ అమౌంట్ని షేర్ చేసాం. ఈ ఇయర్లో కూడా 1-2 ప్రైజెస్ అలా వచ్చాయి. మరి ఎవరెవరికి ఎలా వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం. మేము ఆల్రెడీ మేము రిలీజ్ చేసిన బ్రోచర్లో కూడా ఇది 4 భాగాలుగా విభజించాం. మీకు తెలుసు, ఫస్ట్, సెకండ్కి సంబంధించి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్, థర్డ్, ఫోర్త్కి సంబంధించి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్, 5th, 6thకి సంబంధించి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్, అలాగే 7th and 8thకి సంబంధించి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్. మరి అందులో భాగంగానే ఫస్ట్ అండ్ సెకండ్కి సంబంధించి గొర్జంగి శ్రావణ్ సన్ ఆఫ్ భాస్కర్ రావు వజ్రపు కొత్తూరు, హీ గాట్ 76 మార్క్స్. ఈ అబ్బాయి వచ్చి క్లాస్ 1 గోస్ టు ఫస్ట్ ప్రైజ్. అలాగే సెకండ్ క్లాస్ నుంచి సనపల సంజన డాక్టర్ ఆఫ్ నాగప్రసాద్ పెంటూరు, షీ గాట్ 75 మార్క్స్. 75 మార్క్స్తో సెకండ్ ప్లేస్లో నిల్చున్నారు. మరి అలాగే అంబల రాజేష్ సన్ ఆఫ్ చంద్రయ్య కవిటూరు ఫ్రమ్ సెకండ్ క్లాస్, హీ గాట్ 71 మార్క్స్. అలాగే ఇదే సేమ్ థర్డ్ ప్రైజ్ నుంచే సేమ్ మార్క్స్ అనమాట, 71 మార్క్స్ అని కొల్లి నవనీత డాక్టర్ ఆఫ్ ధర్మారావు పెద్దబాడం, షీ గాట్ 71 మార్క్స్. సో వాళ్ళిద్దరికీ థర్డ్ ప్రైజ్ వచ్చింది కాబట్టి అక్కడ ఆ ప్రైజ్ మనీ అనేది షేర్ చేయడం జరుగుతుంది. అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ నుంచి ఫస్ట్ ప్రైజ్ గోస్ టు కేవీఎస్ అనిరుద్ సన్ ఆఫ్ దొరబాబు చిన్నబడ ఫ్రమ్ థర్డ్ క్లాస్, హీ గాట్ 85 మార్క్స్. సెకండ్ ప్రైజ్ goes to Kaniti
యశస్విని, daughter of Bhagavan from 3rd class, Haridaspuram. She got 82 marks. Konari Nihal, son of Satyanarayana, Kasibugga. He got 80 marks. అలాగే ఇక్కడ కూడా థర్డ్ ప్రైజ్ వచ్చి సేమ్ మార్క్స్, ఈక్వల్ మార్క్స్ ఇద్దరికి వచ్చాయి. పుచ్చ భూషణ్, సన్ ఆఫ్ మహేష్, అంగవానిపేట. హీ గాట్ 80 మార్క్స్. అలాగే 5th and 6th సంబంధించి ఫస్ట్ ప్రైజ్ కే ఇషిత, డాక్టర్ ఆఫ్ గణపతిరావు ఫ్రమ్ క్లాస్ 5 చిన్నబడం. షీ గాట్ 78 మార్క్స్. సెకండ్ ప్రైజ్ బి సమీర్, సన్ ఆఫ్ రామకృష్ణ, నర్సిపురం ఫ్రమ్ క్లాస్ 5. హీ గాట్ 76 మార్క్స్. థర్డ్ ప్రైజ్ గోస్ టు బర్రి వైష్ణవి, డాక్టర్ ఆఫ్ సంతోష్ కుమార్ ఫ్రమ్ క్లాస్ 6 హరిపురం. షీ గాట్ 74 మార్క్స్. 7th and 8th ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సనపల వర్షిత్, సన్ ఆఫ్ రవి, చిన్నబడం ఫ్రమ్ క్లాస్ 8. హీ గాట్ 85 మార్క్స్. సెకండ్ ప్రైజ్ గోస్ టు అట్టాడ తనీష్, సన్ ఆఫ్ కృష్ణారావు, చిన్నబడం ఫ్రమ్ క్లాస్ 8. హీ గాట్ 77 మార్క్స్. థర్డ్ ప్రైజ్ గోస్ టు జశ్వంత్, సన్ ఆఫ్ శ్రీనివాసరావు, కవిటి ఫ్రమ్ క్లాస్ 8. హీ గాట్ 76 మార్క్స్. ఆల్ ద విన్నర్స్, కంగ్రాచులేషన్స్. మరందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి సమ్మర్లో బాగా చదువుకొని మీ పేరెంట్కి చిన్న లిటిల్ బిట్ సపోర్ట్. మీ చదువు చూడండి, చదువు మనిషికి ఎంత అవసరమో ఇక్కడే అర్థమవుతుంది. అంటే సమ్మర్లో కూడా చదువుకొని ప్రైజ్ మనీ సంపాదించుకొని చక్కగా అవి మళ్ళా మీ బుక్స్ అలాంటివి కొనుక్కొని ఇంకా ఎక్కువ చదివేదానికి అనమాట. మీకు సపోర్ట్, మీ చదువుకు ఒక సపోర్ట్గా ఉండాలన్నదే నా ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవ్రీ ఇయర్ అవుతుంది. ఇంకా ఎక్కువ మంది రాసేటప్పుడు ఇంకా ప్రైజ్ మనీ కూడా పెంచేదానికి కూడా ఉంటుంది. కాబట్టి మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి, ఎక్కువ మంది రాయాలి. ఎక్కువ మంది ప్రైజ్ వచ్చేటప్పుడు, ఎక్కువ మంది రాసేటప్పుడు ఇంకా ప్రైజ్ మనీ కూడా ఎక్కువ చేయడం. లేదు అంటే ఎవ్రీ క్లాస్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇవ్వడం అనేదన్నా నెక్స్ట్ ఇయర్ ఆలోచిస్తాం. సో ప్రతి ఒక్కరు కూడా సమ్మర్లో ప్రతి పేరెంట్ కేర్ తీసుకొని ఎక్కువ సమయం అవసరం లేదు, రెగ్యులర్గా రోజు ఒక 2 hours చదివిస్తే చక్కగా ఎగ్జామ్ ప్రజెంట్ చేయగలరు మీ పిల్లలు. ఓకేనా మేడం? థ్యాంక్ యూ వెరీ మచ్.